కాస్ట్యూమ్స్ అడగడానికి వచ్చాం అనమాట షాప్ దగ్గరికి. మనకు కావాల్సిన కాస్ట్యూమ్ అయితే. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 124 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, నేను చెప్పా కదా ఇవాళ ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయబోతున్నానని. సో అదేంటంటే, మనం ఎంత మంచి షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసుకున్నా ఏం చేసినా సరే సో ఇంపార్టెంట్గా చూసుకోవాలన్నమాట. అది లొకేషన్ తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు అవే కాస్ట్యూమ్ అనమాట. సో ఇవాళ అయితే మనం కాస్ట్యూమ్స్ మాట్లాడడానికి వెళ్తున్నాం. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే, మన స్టోరీలో ఒక 20 స్కూల్ పీపుల్ ఉంటారనమాట, స్కూల్ స్టూడెంట్స్. 10 మెంబర్స్ బాయ్స్, 10 మెంబర్స్ గర్ల్స్ అలాగా. సో ఆ కాస్ట్యూమ్ మాట్లాడాలి. 20 జతలు. ఎంత అవుతాయో మళ్ళీ తెలీదు, అడగాలి ఎంత అవుతాయో. ఒకవేళ సపరేట్గా ఏమన్నా తీసుకున్నా మనకి ఎక్కువ బడ్జెట్ అయిపోద్ది, మనం అంత స్పెండ్ చేయలేము. హీరో హీరోయిన్కి తీసుకుందాం అనుకున్నా అది సపరేట్గా కనిపిస్తాయి. మళ్ళీ మిగతావి రెంట్కి తీసుకుని ఒక్క హీరో హీరోయిన్కి కుట్టించామనుకోండి, సో అది వేరేగా కనిపిస్తుంది, వేరే డ్రెస్సులు వేరేలాగా కనిపిస్తాయి. సో అప్పుడు ఫ్రేమ్లో బాగోదు అనమాట. సో అందరికీ ఒకే దగ్గర తీసుకోబోతున్నా. సో అది ఎలా ఉండిద్దో ఏంటో, మళ్ళీ రేపు వచ్చే వాళ్ళకి సెట్ అవుతాయో సెట్ అవ్వబో, అది ఏం ఐడియా లేదు నాకు ప్రజెంట్. చూద్దాం గైస్ ఏమైద్దో. నేనైతే మ్యాక్సిమం వెళ్ళి అడుగుతా ఉన్నాయో లేవో, మనకు కావాల్సిన కాస్ట్యూమ్ ఉన్నాయో లేవో వాళ్ళ దగ్గరికి. కాస్ట్యూమ్ షాప్కి అయితే వెళ్ళబోతున్నాం, రెంట్కి ఇస్తారు కదా. పోయినసారి ఒకసారి కాస్ట్యూమ్ తీసుకున్నాం, అది మేము యూజ్ చేయాల అన్ఫార్చునేట్లీ. బట్ ఈసారి చూద్దాం మనకి కావాల్సిన కాస్ట్యూమ్ ఉంటాయో లేవో. అండ్ మా వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఏం చేస్తున్నావు? వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఓకే, కాస్ట్యూమ్స్కి వెళ్తాము, వచ్చాక డబ్బింగ్ చెప్పుకొని అప్లోడ్ చేస్తాం. ఓకే ఓకే సరే, కానీ సో గైస్ చూద్దాం మనకి కాస్ట్యూమ్స్ దొరుకుతాయి లేవో. అక్కడ దొరకకపోతే మళ్ళీ వేరే షాపులు చూడాలి, మనకి ఎక్కువ కూడా ఐడియా లేవు. మళ్ళీ అదే సర్చింగ్, మళ్ళీ అది కూడా. సో అన్నీ మనం 10 లోపు కంప్లీట్ చేసుకోవాలి, వర్క్స్ అన్నీ 10 లోపు కంప్లీట్ చేసుకుంటే మనకి 15 లోపు షార్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో పెండింగ్ వర్క్ అయితే ఏం పెట్టుకోకూడదు నేనైతే ప్రజెంట్. లెట్స్ గో. సో గైస్, కాస్ట్యూమ్స్ అడగడానికి వచ్చాం అనమాట షాప్ దగ్గరికి. ఇప్పుడే వచ్చాం, చూద్దాం మనకు కావాల్సిన కాస్ట్యూమ్స్ ఉంటాయో లేవో. ఇక్కడ కానీ లేకపోతే మనం వేరే చోట వెళ్ళాల్సి వచ్చింది. సో మా గ్యాంగ్ వేసుకొచ్చేసా. సో బ్రో, మనకు కావాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటి చెప్పు ఒకసారి. చెప్పు. స్కూల్ యూనిఫామ్ కావాలి, డాక్టర్ ఆఫ్రాన్ ఒకటి, పేషెంట్ ఆఫ్రాన్ ఒకటి. ఓకే, సో గైస్ చూద్దాం పదండి అక్కడ ఉంటాయో లేవో. ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. లెట్స్ గో. బాయ్స్ కాస్ట్యూమ్, 10 గర్ల్స్ కాస్ట్యూమ్. హలో సార్, పేషెంట్ కాస్ట్యూమ్ ఒకటి. సార్ ఇంకో కస్టమర్ వచ్చారు, ఒకసారి మాట్లాడతారండి. హలో సార్, నమస్తే అండి. ఒక షార్ట్ ఫిల్మ్ కోసం మాకు స్కూల్ యూనిఫామ్స్ కావాలి. 15 మెంబర్స్ బాయ్స్కి, 10 మెంబర్స్ గర్ల్స్కి. వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్, అదే స్కూల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా బాయ్స్కి. గర్ల్స్ కూడా అదే పంజాబీ డ్రెస్. అది పంజాబ్ డ్రెస్ లాగా ఉంటాయా? అవునా? అవైతే అరేంజ్ అవుతాయా? ఓకే, మేము స్టిచ్చింగ్ చేయించుకోవాలా? అది అంటే మామూలుగా రెంట్కి అలా దొరకవా బయట కూడా వేరే? ఓకే, అది మన దగ్గర దొరుకుతాయండి ఇప్పుడు మీ షాప్లో? ఓకే, అవునా? ఒక్కసారి నేను కన్ఫర్మ్ చేసుకొని వస్తానండి మళ్ళీ. వాళ్ళు పంజాబ్ డ్రెస్ కావాలా లేకపోతే స్కర్ట్ మోడల్ ఏమన్నా కనుక్కుంటానండి. ఓకే, అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ లాగా ఉండిద్ది అనమాట, పెద్ద పిల్లలు. 15 years. అవునవును. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వస్తాను మళ్ళీ. సరే అండి, ఓకే అండి. ఒకసారి చూసి నేను ఇన్ఫార్మ్ చేయండి. నా నంబర్ ఇచ్చి వెళ్తానండి. ఓకే.
మనకు కావాల్సిన కాస్ట్యూమ్ అయితే చూస్తా అన్నారు గైస్. చూసిన తర్వాత మనం సెట్ అయితే ఓకే, లేకపోతే కుట్టించుకోవాలంటున్నారు. అన్ని కాస్ట్యూమ్స్ అంటే స్కూల్ డ్రెస్ ఎవరు అడగరు కదా స్కూల్. సో గైస్ మాట్లాడాం అనమాట. మనకి కాస్ట్యూమ్స్ అయితే చూసి చెప్తా అన్నారు. మనం ఏంటంటే గర్ల్స్కి పంజాబ్ డ్రెస్ అనుకుంటున్నాం, బట్ చిన్నపిల్లల మోడల్ ఉంటాయి కదా, స్కర్టును షర్ట్, ఆ మోడల్ చెప్తున్నారు. అది సెట్ అయితే లేదు, నాకు కూడా ఐడియా లేదు ప్రజెంట్. నేను ఏంటంటే పంజాబ్ డ్రెస్ అనుకున్నా, చూద్దాం వేరే చోట ఏమైనా దొరుకుతాయేమో. బట్ మనకి షాపులు ఎక్కువ తెలియదు. మొన్న ఒక కాస్ట్యూమ్ కోసం తిరిగాం, ఎక్కడ కనబడలేదు, మాకు ఎక్కడ దొరకలేదు. బట్ ఇప్పుడు వెతికినా అంతే సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. మళ్ళీ లొకేషన్ వేరేది మార్చాలి, ఎక్కడ బెస్ట్ దొరుకుతాయి కొనుక్కుంటాం మేము కూడా. చూద్దాం, ఇవాళ కాకపోతే ఇవాళ మనకి సెట్ అవ్వలేదు, రేపన్నా సెట్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం రిటర్న్ వెళ్ళిపోదాం. రిటర్న్ వెళ్ళిపోయి ఇవాళ నాకు స్వరూప్ బ్రోకి కాస్ట్యూమ్స్ తీసుకోవాలి. డిమార్ట్కి వెళ్తాం ఈవినింగ్, నేను స్వరూప్ బ్రో వెళ్ళి అవి సెట్ చేసుకుంటాం. ఈ మధ్యలో చిన్న వర్క్ ఉంది, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇవాళ కాస్ట్యూమ్ ఏదో ఒకటి సెట్ అయిపోవాలి. ఓకే, ఇది మెయిన్ ఇదే అనమాట మనకి స్కూల్ కాస్ట్యూమ్. అది దొరికితే మనకి మొత్తం సెట్ అయిపోయినట్టే. మిగతాది మా ఇండివిజువల్గా చూసుకోవడం ఇంకా. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను అనుకున్నా ఉంటాయేమో అనుకున్నా, బట్ అనుకున్నాం కదా బ్రో స్కూల్ కాస్ట్యూమ్ అంటే ఉంటాయేమో, గోడౌన్లో ఉంటాయి అని చెప్పారు. చూద్దాం ఒకసారి ఉంటే కనుక ఇన్ఫార్మ్ చేస్తున్నారు కదా. ఇవాళ ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేద్దాం, ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, నేను మన స్వరూప్ బ్రో అయితే కాస్ట్యూమ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. మార్నింగ్ వెళ్ళాం కదా, మార్నింగ్ వెళ్తే మనకి ఇంకా దొరకలేదు. ఇంకా కొన్ని కాస్ట్యూమ్స్ అవసరం అయ్యాయి అన్నమాట. ఏ ఆసిఫన్నా సో ఇప్పుడు ఏంటంటే మా కాస్ట్యూమ్స్ అనమాట. మనోడు క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, నాది మెయిన్ లీడ్ హీరో. సో మాకు పోయి జుట్టు చూడండి అసలు ఎలా కోఆపరేట్ చేయట్లేదు బ్రో. సరే ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్తున్నాం గైస్. ఆఫీస్ మోడల్లో డ్రెస్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి చీప్ అండ్ బెస్ట్లో కావాలి. ఎందుకంటే డిమార్ట్కి వెళ్తున్నాం, మనకి బడ్జెట్ ఎక్కువ లేదు. సో అడ్జస్ట్ అవ్వాలన్నమాట. నా జుట్టుని ఇగ్నోర్ చేయండి కాసేపు. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం మనం. ఓకే, కొంచెం కంఫర్టబుల్గా. సో గైస్, మనం బట్టలు కొనడానికి వస్తే మనోడు చూడండి బూట్లు అంటున్నాడు. బ్రో ఏంటి బ్రో అసలు కాదు, డీసెంట్ లుక్ కోసం నేను తీసుకొచ్చా చూద్దామని. ఇక్కడ మనకి సెట్ అవ్వాలా. సైజ్ ఎంత నెంబరు? సైజ్ నీది 40 అంటున్నాను, 49. మంచిగా తీసుకో బ్రో. నా బెల్ట్ నువ్వు తీసుకుంటే నేనేం చేయను. సరే గైస్, ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ సెట్ అవ్వలేదు. షూస్ బెల్ట్ తీసుకుని వెళ్తున్నాం, వేరే షాప్కి వెళ్ళాలన్నమాట డ్రెస్ కోసం. ఇదే బ్రో. ఓకే, ఇక్కడ జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ వ్లాగ్ కూడా చేయలేము మనం. సైలెంట్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్, ఇంటికైతే రిటర్న్ వచ్చేసాయి అనమాట డిమార్ట్ దగ్గర నుండి. సో మనకు కావాల్సిన కాస్ట్యూమ్ అయితే దొరకలేదు అక్కడ. రేపు వేరే చోట చూడాలి. లేట్ అయిపోయింది, అక్కడ బిల్డింగ్ దగ్గర లేట్ అయిపోయింది. చాలామంది ఉన్నారు ఇవాళ మండే కదా, చాలా రష్గా ఉంది. మండే ఎవరు ఉండరులే అనుకున్నా. సండే మ్యాక్సిమం తీసేసుకుంటారు కదా, మండే ఎవరు ఉండరులే అనుకున్నా. బట్ మండేనే ఎక్కువ మంది ఉన్నారు. నిన్న తొందరగా అయిపోయింది, నిన్న కూడా వెళ్ళి డిమార్ట్ నిన్న తొందరగా అయిపోయింది. ఇవాళ కొంచెం రష్ ఎక్కువ ఉంది, సో టైం అయిపోయింది. రేపు చూడాలి వేరే చోటకి వెళ్ళి ఏమన్నా సెట్ అవుతాయేమో కాస్ట్యూమ్స్ మనకి, మన స్క్రిప్ట్ తగ్గట్టు. సో ఇవాళ అయితే ట్రై చేసాం కాస్ట్యూమ్ కోసం, బట్ ఫెయిల్ అయిపోయాం ఇవాళ. మనం కాస్ట్యూమ్ ఏది సెట్ అవ్వాలా, మనకి కావాల్సిన ఒకటి కూడా దొరకలేదన్నమాట. రేపు కూడా సేమ్ వర్క్ ఉండిద్ది. మనం ఏంటంటే 10th కల్లా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. షార్ట్ ఫిల్మ్కి ఏవేవైతే కావాలో మెయిన్ థింగ్స్ అన్నీ సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే 10 తర్వాత షూట్లు స్టార్ట్ అయిపోతాయి. ఏ రోజు స్టార్ట్ అయితే కూడా ఐడియా లేదు. సో ముందుగానే మొత్తం మనం సెట్ చేసుకోవాలి. 10 కల్లా అన్నీ సెట్ అయిపోతే ఆ టైంకి మనకి షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చేసిద్ది. మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడా, డిఓపితో మాట్లాడా. సో నాదే లేట్ అంటున్నారు, మేము రెడీగానే ఉన్నాం, నువ్వే లేట్ అంటున్నారు. సో ఓకే, మనం సెట్ చేసుకొని తొందరగా మన స్క్రిప్ట్ని అయితే కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ప్రయత్నిస్తున్నా గైస్ గట్టిగా. చూసారు కదా షార్ట్ ఫిల్మ్ తీయడం అంటే ఎంత కష్టమో, మొత్తం డైలీ చూపిస్తున్నా మీకు. ఏమేమి కావాలి షార్ట్ ఫిల్మ్కి, ఏమేమి అరేంజ్ చేసుకోవాలని, కాస్ట్యూమ్స్, లొకేషన్స్, ఆర్టిస్టులు, టీఓపి, మ్యూజిక్, సో ఎడిటింగ్, మళ్ళీ హార్డ్ డిస్క్లు తీసుకోవాలి. చాలా ఉన్నాయి వర్క్, పెండింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ చిన్నది ఏది కావాలన్నా తిరగాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఏది ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. మొత్తం వెతుక్కుంటూ వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత అక్కడ ఉండట్లేదు. సో ఎలాగోలా కింద మీద పడి చేస్తున్నాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా నా వర్క్ షూట్ అయిపోతే చాలా గైస్. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఇంకా తర్వాత తొందరగా ఒక 10 డేస్లో అవగొట్టేసుకుంటా. 10 డేస్ 15 డేస్ కల్లా అయిపోయింది. సో ఎస్ గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ మనం
ఇప్పుడైతే కాసేపు బుక్ చదువుకొని డే ఎండ్ చేస్తాయి వాళ్ళైతే. మధ్యాహ్నం వెళ్ళాం కాస్ట్యూమ్కి సెట్ అవ్వాలా. మార్నింగ్ జిమ్కి వెళ్ళా ఫిట్నెస్ కోసం కాసేపు 1.5 hours 2 hours చేశారు. మార్నింగ్ జిమ్ మంచిగా చేశా. కొంచెం బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఫేస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో 1 year కంప్లీట్ అయ్యేసరికి మనకి కంప్లీట్ చేంజ్ అయితే చూస్తారు నాలో. మీరు ఒక హీరోలా అయితే కనిపిస్తా మ్యాక్సిమం. సో డైరెక్షన్ కూడా ఇప్పుడు బుక్స్ చదువుతున్నాను నేను, స్క్రీన్ ప్లే బుక్స్. అండ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎంతవరకు డైరెక్ట్ చేయగలుగుతున్నాను అనేది ఒక క్లారిటీ వచ్చింది నాకు కూడా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్.